అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ రేపటి ఆశ. రచయిత కాకాని కమలా గారు. ఇక కథలోకి వెళితే, అమ్మాయి తను సాయం సంధ్య పెరట్లో తులసి కోట ముందు అలికి ముగ్గులు పెడుతోన్న తనూజ వీధి తలుపులు బోర్లా తెరచుకున్న శబ్దం, తండ్రి కంఠం వింటూ చేతిలో ముగ్గు గిన్నె పక్కన పెట్టి గబగబా వంటగదిలోకి వచ్చింది. వస్తున్నా నాన్న అంటూ గ్లాసు నిండా చల్లటి నీళ్లు నింపి అలవాటుగా వసారాలోకి రాబోయింది. వసారాలో తండ్రితో పాటు ఎవరో యువకుడు కుర్చీలో కూర్చొని ఉండటం చూసి చప్పున అడుగు వెనక్కి వేసి తలుపు చాటుకు ఒదిగింది. శేషాద్రి చిరునవ్వుతో కూతురు వైపు చూస్తూ, పర్వాలేదులే తల్లి, ఇక్కడ పరాయి వాళ్ళెవరూ లేరులే, ఆ నీళ్ల గ్లాసు ఇటు పట్రా అన్నాడు. తనూజ ముందుకు వచ్చి ఆ నీళ్ల గ్లాసు తండ్రికి అందించింది. శేషాద్రి గ్లాసు ఆ యువకుడికి అందిస్తూ, మా అమ్మాయి తనూజ. అమ్మా తను, ఇతనెవరనుకుంటున్నావు? మనం రుద్రారంలో ఉండగా మన సందు చివర విశ్వనాథం గారని రెవెన్యూ ఆఫీసర్ గారు ఉండేవారు, గుర్తున్నారా? వాళ్ళ అబ్బాయి పార్థసారథి. మనం అందరం పార్తీ అనేవాళ్ళం. నాతో చదరంగం ఆడటానికి వచ్చేవాడు, అతనే ఈ పార్తీ అన్నాడు. తనూజ చిన్నగా నవ్వి చేతులు జోడించింది. పార్థు కూడా రెండు చేతులు జోడించి తనూజ ముఖంలోకి చూస్తూ పలకరింపుగా ఏదో అనబోయిన వాడల్లా షాక్ తిన్నట్టు ఆగిపోయాడు. అతడి ముఖం నిండా విభ్రాంతి, కళ్ళ నిండా ఎన్నో ప్రశ్నలు. అది గమనించిన తనూజ ఖాళీ గ్లాస్ తీసుకొని గబగబా లోనికి వెళ్ళిపోయింది. లోనికి వెళ్ళిపోతున్న తనూజ వైపు ఓరకంట చూస్తున్న పార్థుని గమనించిన శేషాద్రి చిన్నగా నిట్టూరుస్తూ అన్నాడు, తనూజకి నిరుడు ఈ రోజుల్లోనే పెళ్లి చేశాను, కానీ దాని విధి వక్రించింది. పెళ్ళైన 6 నెలలకి రైలు ప్రమాదంలో అల్లుడు చనిపోయాడు. దీని పాదం మంచిది కాదని అత్తింటి వారు నానా దూషణలు ఆడారు. యాక్సిడెంట్లో పోయిన వాళ్ళకి రైల్వే వాళ్ళు ఏదో కాంపన్సేషన్ ఇచ్చారు. కానీ తనూజ అత్తింటి వాళ్ళు దీనికి ఆ డబ్బు కూడా దక్కనివ్వలేదు. సంతకాలన్నీ దీని చేత పెట్టించుకున్నారు, డబ్బు వాళ్ళకి దక్కించుకున్నారు. అయినా దీన్ని కాస్త ఆదరించి ఉంటే బాగుండేది. కానీ వాళ్ళ సూటిపోటి మాటలు పడలేక ఇది ఒకసారి ఆత్మహత్యకి ప్రయత్నించింది. ఎవరు కాదన్నా కన్న తండ్రిని ఇంకా నేను బ్రతికే ఉన్నాను, అందుకే తెచ్చి దగ్గర పెట్టుకున్నాను. నా భార్య చనిపోయింది, అదృష్టవంతురాలు. పసుపు కుంకుమలకి దూరమైన దాన్ని నిత్యం ఇలా చూస్తూ చిత్రవద అనుభవిస్తున్నాను. పార్తి విభ్రమంగా చూశాడు. ఇంత చిన్న వయసులో తనూజకి ఇంత కష్టం వచ్చిందా? అవును బాబు, కానీ అసలు తనూజ వయసు ఎంతని? 21. ఇంత చిన్న వయసులో భర్త చనిపోయినంత మాత్రాన పసుపు కుంకాలు ఎందుకు విడిచిపెట్టాలి? ఇప్పుడు అందరూ పెట్టుకుంటున్నారు కదా. నిజమే, కానీ నా అక్క చెల్లెళ్ళు, మా ఆవిడ తరపు అక్క చెల్లెళ్ళు అందరూ కాలం ఎంత మారినా సంప్రదాయ విరుద్ధంగా చేస్తే ఏం కీడు మూడుతుందో, అది కనుక మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ దారి వేరు అన్నారు. ఆ మాటలు పట్టుకొని తనూజ బొట్టు గాజులు తీసేసింది. అక్కడికి నేను చెప్పాను, ఇంకా కొత్తగా కీడు మూడేదేం లేదు తల్లి, అలా బోసిగా నా కళ్ళ ముందు తిరక్కు, నీ ఈడు వాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళే కావటం లేదు అని చెప్పాను. కానీ దాని మనసు విరిగిందో ఏమో అలంకరణ మానివేసింది. నేను చేయగలిగిందేం లేదు. చూస్తూ చూస్తూ దీన్ని ఒక మాట అనలేను. దానికి మరలా పెళ్లి చేసి దాని బ్రతుకు కలకలలాడేలా చెయ్యాలన్నదే నా ఆశ. మరి ఆ భగవంతుడు ఎంతవరకు సహకరిస్తాడో చూడాలి. కళ్ళల్లో నుండి వచ్చిన నీటిని భుజం మీది ఉత్తరీయంతో తుడుచుకున్నాడు శేషాద్రి. నిలువునా నీళ్లు కారినట్లయ్యాడు పార్తి. అతనికి నోటి వెంట కొంచెం సేపు మాట రాలేదు. తనకంటే 3 సంవత్సరాలు చిన్నది తనూజ. జీవితం అప్పుడే ఇంత వసివాడిపోవటం చూస్తే చాలా బాధ అనిపించింది. మరి ఇంతకీ ఏం చేయాలనుకుంటున్నారు మాస్టారు? ఏం చేయటానికైనా నా చేతుల్లో ఏముంది బాబు, అంతా ఆ పైవాడి దయ. తనూజ భర్త గవర్నమెంట్ ఉద్యోగి కావటంతో ఆ ఉద్యోగం దానికి రావాలని కాగితాలు పెట్టించాం. కానీ దాని అత్తవారు పడనివ్వటం లేదు. తమ కోడలు తమ దగ్గర ఉండటం లేదని, తమతో తెగదెంపులు చేసుకుందని, వేరే పెళ్లి చేసుకునే ప్రయత్నంలో ఉంది కాబట్టి ఆ ఉద్యోగం ఆమెకి ఇవ్వటానికి వీల్లేదని కేసు పెట్టారు.
ఈ గొడవలతో ఆఫీసులో దాని ఉద్యోగం ఆర్డరు బయటికి రావడం లేదు. తనూజ మాతో ఉంటే మా వియ్యంకుడు పై అధికారులకి బాగా డబ్బు తినిపించి ఆ ఉద్యోగం ఆయన చిన్న కొడుక్కి వేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని తెలిసింది. పైగా మా వియ్యంకుడి ఆఖరి తమ్ముడు అదే ఆఫీసులో పెద్ద సీట్లో ఉన్నాడు. దాంతో గాలి వాళ్ళ వైపే ఉంది. నాకు పెద్ద పలుకుబడి కానీ చేతిలో డబ్బు కానీ లేదు. అందుకే ఎటూ తోచక ఉండిపోతున్నాను. తనూజకి దాని భర్త ఉద్యోగం వచ్చిందా సరే, లేకపోతే నేను నా సర్వీస్ పూర్తి కాకముందే, అంటే 2 సంవత్సరాల ముందే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటాను. నా ఉద్యోగం నా సంతానంలో ఒకరికి వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా నా ఉద్యోగం తనూజకి వేయిద్దామనుకుంటున్నాను. ఈలోగా అది వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవి రాసి అది వేరే ప్రయత్నాలు చేస్తోంది. అవేమన్నా వచ్చాయా సరే, లేకుంటే నేనే ఏదన్నా ఆధారం చూపించాలి కదా అన్నాడు శేషాద్రి. పార్థు నిశ్శబ్దంగా ఉండటం చూసి ఆయన, నువ్వు గడపలోకి వచ్చినప్పటి నుంచి నా కష్టాలు సోది వెళ్ళబోసుకోవటం మీతోటే నిన్ను విసిగిస్తున్నాను. ఇంతకీ నీ సంగతి ఏమీ చెప్పలేదు. ఎలా ఉన్నావు? ఏం ఉద్యోగం చేస్తున్నావు? ఆ రోజుల్లో ఏవో ఆదర్శాలు అంటూ తరచూ సభలు సమావేశాలు ఏర్పాటు చేసేవాడివి. ఆ రోజుల్లోనే ఏదో సంఘం, అదేమిటి అభ్యుదయ పథం అనుకుంటాను, ఆ సంఘం పేరు స్థాపించావు కదా, ఇప్పుడు అలాగే ఉన్నావా? పార్థి చిరునవ్వుతో చూశాడు. అవును మాస్టారు, ఇప్పటికీ అలాగే ఉన్నాను. ఆ రోజుల్లో నాది ఆవేశమే అయినా ఇప్పుడు ఆలోచన కూడా చోటు చేసుకుంది. ఇప్పుడు మా సంఘం చాలా బ్రాంచీలు కూడా ఏర్పాటు చేసుకుంది. చాలామంది యువతరం మా సంఘ సభ్యులుగా చేరారు. చాలా మంచి పనులు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం నేను బిజినెస్ చేస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగం మీద ఆసక్తి లేదు. స్వతంత్ర జీవనం, నా ఆశయాలతో బ్రతకటం నాకిష్టం. ఈ మూఢనమ్మకాలు, కులమతాలు, వర్గ విభేదాలు ఉండకూడదని మా సంఘం స్థాపించాం. దానికే కృషి చేస్తున్నాను. చాలా సంతోషం. ఎంతమంది పిల్లలు? మీ ఆవిడ ఏం చేస్తోంది? ఇంకా పెళ్లి కాలేదు మాస్టారు. నా ఆశయాలకి తగిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. నీతులు వల్లించటం కంటే ఆచరించి చూపటం ముఖ్యం అనే సిద్ధాంతం నాది. ఆ మాటతో శేషాద్రి ముఖం వికసించింది. చాలా సంతోషం పార్థి. నీలాంటి వాళ్ళు 100కి 1 ఉంటారు. అర్జెంటు పని మీద సిటీకి వచ్చాను మాస్టారు. ఇంకో అరగంటలో బస్సు ఉంది, వెళ్ళాలి. టికెట్ల రిజర్వేషన్ కూడా అయిపోయింది. మళ్ళీ ఎప్పుడైనా కలుసుకుందాం. పార్థి కుర్చీలోంచి లేవబోయాడు. ఇంతలో తనూజ లోపల నుంచి ట్రేలో స్వీటు, వేడి పకోడీలు, టీ కెటిల్ పట్టుకొని వచ్చి టీపాయ్ మీద పెట్టింది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాస్టారు? అనవసరపు శ్రమ, మొహమాట పడ్డాడు పార్థి. శ్రమ ఏం లేదు లేవయ్యా. రోజు మా అమ్మాయి నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఏవో చేస్తూనే ఉంటుంది అన్నాడు. ఇద్దరూ టిఫిన్ చేసి టీ తాగారు. టైం 6 దాటుతుంటే పార్థి బ్రీఫ్ కేస్ పట్టుకొని లేచాడు. పద, నేను బస్టాండ్ దాకా వస్తాను అన్నాడు శేషాద్రి. మీకెందుకు మాస్టారు శ్రమ? మీరు ఉండండి, నే వెళతాను అన్నాడు. శ్రమ ఏం లేదు పార్థి, నాకు పనుంది. మా అమ్మాయి కూరలు లేవని ఉదయం చెప్పింది అంటూ సంచి అందుకొని, అమ్మా తను మేం వెళ్తున్నాం, తలుపేసుకో అని చెప్పి రోడ్డు మీదికి వచ్చారిద్దరు. ఇద్దరు నిశ్శబ్దంగా నడుస్తున్నారు. శేషాద్రి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే చేతిలో బ్రీఫ్ కేస్తో బస్టాప్ దగ్గర కనిపించాడు పార్థి. అనుకోకుండా కనిపించిన స్నేహితుడి కొడుకుని ఆదరంతో పలకరించి, మా ఇల్లు ఇక్కడే, ఓ అడుగేసి వెళ్ళు అంటూ తీసుకొచ్చాడు శేషాద్రి. కానీ పార్థిని చూశాక, అతని వివరాలు విన్నాక శేషాద్రి మనసులో ఒక ఆలోచన పడింది. వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లు అనిపిస్తోంది. మూడువారిన తనూజ జీవితానికి వసంతుడిలా అనిపిస్తున్నాడు పార్థి. మూఢాచారాలకి, నమ్మకాలకి వ్యతిరేకంగా నా ఆశయాలకి తగిన అమ్మాయి లభిస్తే పెళ్లి చేసుకుంటా అన్న పార్థి మాటలు ఆయనలో జీవం పోస్తున్నాయి. తనూజ నష్టజాతకురాలిగా తన బంధుమిత్రులలో చిన్నచూపు చూడబడుతోంది. ఈ పరిస్థితిలో అభ్యుదయ భావాలు గల పార్థి లాంటి నవయువకులు తప్పించి వేరే ఎవరు ఇందాక వస్తారా? మనసులో మాట పార్థిని అడిగితే, చుట్టం చూపుగా వస్తే దెయ్యమై పట్టుకున్నాడు అనుకోడు కదా పార్థి. అలా ఎందుకు అనుకుంటాడు? ఇది దైవ ఘటనగానే జరిగి ఉండవచ్చు కదా. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం విడిపోయిన తాము ఇప్పుడు ఇంత హఠాత్తుగా బజార్లో కలుసుకోవటం ఏమిటి? ఇదంతా దైవానుగ్రహమే. పార్థితో తనూజకి రాసి ఉందేమో. ఏమిటి మాస్టారు, ఏం ఆలోచిస్తున్నారు?
పార్థి భుజం తట్టి పిలుస్తుంటే ఉలిక్కిపడ్డాడు శేషాద్రి. బస్టాండ్ వచ్చింది, అదిగో నా బస్సు స్టేజ్లో సిద్ధంగా ఉంది. మరి నే వెళతాను, మీరు ఏవో కూరలు కొనాలన్నారు కదా. ఏమిటి మాస్టారు, ఎలాగో ఉన్నారు? పార్థి అనుమానంగా చూశాడు ఆయన ముఖంలోకి. చల్లకొచ్చి ముంత దాచటం ఎందుకు? ఇంకో గడియ ఆలస్యమైతే పార్థి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఎవరికెవరు? అవసరం నాది, అడిగితే తప్పేమిటి? బాబు పార్థి. ఏమిటి మాస్టారు? నీవు మరోలా అనుకోనంటే ఒక్క మాట అడగండి మాస్టారు. మా తనూజని చూశావు కదా, నిత్య వసంతంలా ఉండవలసిన దాని బతుకు నిత్య శిశిరం అయిపోయింది. దానికి మళ్ళీ పెళ్లి చేయాలని నా తపన. ఒక తండ్రిగా నా ఆశ తప్పు కాదనుకుంటాను. పార్థి ఆవేశంగా అన్నాడు. అది ఆశ కాదు మాస్టారు, మీ బాధ్యత. అందుకే అడుగుతున్నాను పార్థి. నీకు అభ్యంతరం లేకపోతే దాన్ని నువ్వు పెళ్లి చేసుకోగలవేమో ఆలోచించు. నీలాంటి ఆదర్శ భావాలు గల వాళ్ళైతేనే దాని భవిష్యత్తు సుఖమయం అవుతుంది. దాని భర్త తరపు నుంచి కానీ నా తరపు నుంచి కానీ దానికి గవర్నమెంట్ ఉద్యోగం వేయించగలను. నా కూతురని చెప్పటం కాదు కానీ చక్కని చుక్క. ఆ రోజుల్లోనే దాన్ని కాలేజీ బ్యూటీ అనేవారు. దాని నడవడిక గురించి నేనెందుకు చెప్పటం, నీకు బాగా తెలుసు. తన చేతుల్ని పట్టుకున్న శేషాద్రి చేతుల్ని మృదువుగా స్పర్శిస్తూ అన్నాడు పార్థి. తప్పకుండా మాస్టారు, మరీ అంతగా చెప్పక్కర్లేదు. తనూజ పరిస్థితిని అర్థం చేసుకోగలను. మా ఇంట్లో నా పెళ్లి చేయాలని తొందరపడుతున్నారు. నాకు అత్త కూతురు ఉంది. ఆ అమ్మాయిని చెయ్యాలని అమ్మా నాన్న కోరిక. కానీ నేను నా ఆశయాలకి అనుకూలంగా నాకు నచ్చిన అమ్మాయి అయితేనే పెళ్లి చేసుకుంటాను, లేకపోతే నా పెళ్లి ఊసెత్తవద్దని చెప్పాను. వితంతు వివాహాలు చెయ్యాలని వీరేశలింగం గారు చెప్తే నీతులు చెప్పటం కాదు, నీ కొడుక్కి చేసి చూపించు అన్నారట జనం. అప్పుడు ఆయన తన కొడుక్కి ఒక బాల వితంతువునిచ్చి పెళ్లి చేశారట. ఆదర్శం అంటే అలా ఉండాలని నా కోరిక. అమ్మా నాన్న ఒప్పుకుంటే త్వరలో మీకు ఉత్తరం రాస్తాను. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోలేకపోయినా నేను ఒక నిర్ణయానికి వస్తే అది మారదు, సరేనా అన్నాడు. ఆ మాటకి శేషాద్రి ఒళ్ళు పులకరించింది. 2 కన్నీటి చుక్కలు ఆయన కంటి చివరల నుంచి రాలాయి. అప్పటికే బస్ డ్రైవర్ హారన్ కొడుతున్నాడు. బస్సు కదలటానికి సిద్ధంగా ఉంది. వస్తాను మాస్టారు, బస్సు కదులుతోంది అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి పార్థి హడావుడిగా బస్సు ఎక్కాడు. వెళ్ళగానే ఉత్తరం రాస్తావా పార్థి? తప్పకుండా మాస్టారు, బస్సు కదులుతుంది. పార్థి చెయ్యి ఊపుతూ ఉన్నాడు. బస్సు కదిలేదాకా ఉండి కూరలు కొని ఇంటికి వచ్చాడు శేషాద్రి. 4 నెలలు గడిచాయి. నిత్యం పార్థి దగ్గర నుంచి ఉత్తరం కోసం ఎదురు చూస్తున్నాడు శేషాద్రి. కానీ అతని దగ్గర నుంచి జాబు లేదు. అనవసరంగా అతని గురించి తనూజకి చెప్పి దాని మనసులో లేనిపోని ఆశలు రేపానేమోనని జంజాట పడుతున్నాడు శేషాద్రి. తనతో పాటు తనూజ కూడా పార్థి ఉత్తరం కోసం ఎదురు చూస్తోందన్న విషయం ఆయన దృష్టికి రాకపోలేదు. పార్థి అంత నమ్మకంగా చెప్పాడు కదా, కనీసం ఉత్తరం రాయలేదే. అతని తల్లి తండ్రి ఒప్పుకోలేదా? పోనీ ఆ విషయమైనా రాయవచ్చు కదా. అసలు అతని పూర్తి అడ్రస్ తీసుకోకపోవటం పొరపాటైపోయింది. విశాఖలో ఏదో వ్యాపారం అన్నాడు కానీ వివరాలు తను అడగలేదు. అతను తండ్రి ఆ రోజుల్లో రెవెన్యూ డిపార్ట్మెంటులో పనిచేసేవాడు. మరిప్పుడు ఎక్కడ ఉన్నాడో లేదా రిటైర్ అయ్యాడో ఆ విషయాలు కనుక్కోలేదు తను. ఏది ఆ రోజు అనుకోకుండా బజార్లో కలిశాడు. ఇంటికి తెచ్చాను. మళ్ళీ బస్సు ఉందని హడావుడిగా వెళ్ళిపోయాడు. దారిలో పెళ్లి ప్రసక్తి వచ్చింది. హడావుడి అయిపోయింది. అడ్రస్ తీసుకున్నా బాగుండేది. తనే స్వయంగా వెళ్ళి పార్థి తల్లిదండ్రుల్ని సంప్రదించేవాడు అనిపించింది. మళ్ళీ అంతలోనే శేషాద్రి మనసులో నిస్పృహ ఆవరించింది. ఏమిటో తన చాదస్తంగాని పార్థికి తనూజని చేసుకోవాలని ఉండాలే కానీ అతను రెక్కలు కట్టుకొని రాకపోతాడా? ఎవరాపగలరు? అతనికి అసలు మనసు లేదేమో. ఆ మాట చెప్పలేక ముఖం చాటు వేశాడేమో అనిపించింది. మళ్ళీ అంతలోనే ఇంకొక ఆలోచన కూడా వచ్చింది. సారథి అందరిలాంటి కుర్రాడు కాదు. అతనికి ఆదర్శ భావాలున్నాయి. ఆ రోజుల్లోనే అంటే అతను స్టూడెంట్గా ఉన్నప్పుడే ఏవో సంఘాలు, సమాజ సేవ అంటూ కార్యకలాపాలు జరిపేవాడు. ముఖ్యంగా స్త్రీల సమస్యల పట్ల అతనికి అవగాహన, ఆవేదన ఎక్కువ. అతడు తప్పక తనూజ గురించి ఆలోచించే ఉంటాడు. ఇవాళో రేపో ఉత్తరం స్వయంగా అతనే రావచ్చు కూడా. అతని బిజినెస్ వ్యవహారంలో ఏదన్నా పని ఒత్తిడి వచ్చి ఉంటుంది. పైగా తల్లిదండ్రులని సంప్రదించాలి. ఈ కారణాల చేత జాప్యం జరిగి ఉంటుంది.
అతనికి తనూజ గురించి ఇష్టం ఉండాలే కానీ ఎవరాపగలరు? ఒకవేళ అతనికి ఆసక్తి లేకపోతే తను చేయగలిగిందేమీ లేదు అనుకున్నాడు శేషాద్రి. మరో 2 నెలలు గడిచాయి. పార్టీ నుండి ఉత్తరం రాలేదు. అతని రాక కోసం ఎదురు చూడటం మాత్రం మానలేదు శేషాద్రి. తనూజకి భర్త తరపు నుంచి వచ్చే ఉద్యోగం కోసం కూడా ఏవో కాగితాలు దరఖాస్తు చేశాడు. వాటికి సంబంధించిన కాగితాల కోసం, ఉద్యోగం ఆర్డర్ కోసం కూడా ఎదురు చూడటం దినచర్యలో భాగం అయిపోయింది. తనూజ ఏవో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసింది. కొన్ని ఉద్యోగాలకి ఇంటర్వ్యూలకి హాజరైంది. వాళ్ళు కూడా త్వరలోనే సమాధానం చెప్తామన్నారు. ఆ జవాబుల కోసం నిత్యం ఆశగా ఎదురు చూస్తోంది. శేషాద్రి, తనూజ రోజు పోస్టు గురించి ఆరాటపడుతున్నారు. పోస్ట్ మ్యాన్ అడపాదడపా ఏవో ఉత్తరాలు ఇస్తూనే ఉన్నాడు. కానీ ఆ ఉత్తరాలు వాళ్ళు ఎదురు చూసేవి కావు. బంధుమిత్రుల దగ్గర నుంచి ఏ క్షేమ సమాచారాలో లేక మరే కబుర్లో అంతే. పార్టీ దగ్గర నుంచి కానీ, తనూజ భర్త తరపు నుంచి కానీ వచ్చే ఉద్యోగ విషయం కానీ ఏ విధమైన జాడలేదు. వస్తుందో రాదో, వస్తే ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో లేక రాదో ఏదీ తెలియదు. కానీ ఏదో ఆశ వాళ్ళని అలా ఎదురు చూసేలా చేస్తూనే ఉంది. రేపు మీద, భవిష్యత్తు మీద కొండంత ఆశ, రేపటి ఆశ. ఆ ఆశ అన్న 2 అక్షరాల పదమే లేకపోతే మనిషి మనుగడ సాగదేమో. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.